ఎవ్రీవన్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గాయస్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సచివాలయ ఉద్యోగాల ప్రక్షాళన అంటూ మరి న్యూస్ అయితే రావడం జరిగిందండి. మొత్తం 14,500 ఉద్యోగాలను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు సర్దుబాటు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుందండి. అంటే సచివాలయ ఉద్యోగులను ఆల్మోస్ట్ చాలా వరకు వేరే శాఖలకు పంపుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మరి 14,500 ఉద్యోగులనైతే వేరే శాఖలకైతే పంపిస్తున్నారండి. సో ఆ వివరాలన్నీ కూడా మనము క్లియర్గా చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం. ప్రక్షాళన దిశగా గ్రామ వార్డు సచివాలయ శాఖ కీలక శాఖల్లోకి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎమ్యూనిటీ సెక్రటరీలు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల శాఖను ప్రక్షాళన చేసే ఆలోచనలో ప్రభుత్వము కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీలు లేదా మౌలిక వసతుల కల్పన కార్యదర్శులు, మరి వీరందరినీ కూడా ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తుంది. మరి ఈ 2 విభాగాల్లో సుమారుగా 14,500 మంది ఉన్నారు. వీరిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ ఆర్ఎండ్బి, నెక్స్ట్ ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు బదిలీ చేసి ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించాలని కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఫస్ట్ నుంచి మనకు ఈ విషయం తెలిసిందే అండి. సచివాలయాలలో ఆల్మోస్ట్ 1,35,000కు పైగా ఉద్యోగులైతే ఉన్నారండి. ఓకేనా. సో మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం చేసిందంటే సచివాలయాలలో పనిచేసేటువంటి వారిని వేరే శాఖలకు అటాచ్ చేయడం కూడా చూసాం మనము. ఎందుకంటే ఇక్కడ అంటే వేరే శాఖల్లో రిక్రూట్మెంట్ను ఆపడానికి సేమ్ అదే జరుగుతుందండి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ 14,500 మందిని ఆర్ఎండ్బి శాఖల్లో, వివిధ శాఖల్లో భర్తీ చేస్తే ఆ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయరు అని అర్థం. ఇక అంతే కదండి. అంటే 14,500 మంది ఈ యొక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల్లో ముఖ్యంగా ఎవరైతే ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి ఏపీపీఎస్ నుంచి వచ్చేటువంటి ఈ శాఖల ఉద్యోగాలు ఇక ఉండవు అని అయితే మనం గుర్తుంచుకోవాలి. సాధారణ డిగ్రీతో ఉండవండి ఇవి. ఓకేనా. వార్డ్ ఎమ్యూనిటీస్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను మరి ఇక్కడ ఉండకపోవచ్చు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే వాటిలో ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకైతే వీరిని బదిలీ చేయడంతో అక్కడ ఖాళీలు ఏమి ఉండవు ఇక. ఓకేనా, గమనించాలి. అయితే మరి ఇక చూడండి, ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో తగిన సంఖ్యలో ఖాళీల భర్తీ చేయకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శ ఉంది. గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయంలో కీలకమైన 3 డీజీఎం, 2 జనరల్ మేనేజర్లు, ఇక ఈడీ పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాల విషయంలోని ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల్లో ఉన్న ఖాళీలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చండి. గుడ్ న్యూస్ కాదు ఇది. ఒక బ్యాడ్ న్యూస్ గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఎందుకు? ఇంజనీరింగ్ చదివినటువంటి అభ్యర్థులకు మరి ఏపీపీఎస్సీ ద్వారా ఈ శాఖల్లో ప్రతిసారి భర్తీ చేస్తూ ఉంటారండి. పంచాయతీరాజ్ శాఖలో మరి ఏముంటాయి? పంచాయతీ కార్యదర్శి, ఓకేనా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వంటి ఖాళీలు అయితే ఉంటాయండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఖాళీలు. సో ఖాళీలు ఇక ఉండవు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోయేటువంటి క్యాలెండర్లో. ఓకేనా, అందరు కూడా గమనించాలి. కానీ సాధారణ డిగ్రీతో ఉండేటువంటి ఉద్యోగాలకు ఎలాంటి
అంటే కొరత ఉండకపోవచ్చు అని అయితే ఇక్కడ అర్థమవుతుందండి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.